నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వం, టీమ్ జగద్గురు పత్రిజీ వారు అందిస్తున్న అపో దిపో భవ అనే ఈ ఒక కార్యక్రమానికి మీకు అందరికీ కూడా స్వాగతం మాస్టర్స్. మరి ఈ రోజు మనం ఒక టాపిక్ ధ్యానం, జ్ఞానం, ముక్తి. మరి ఈ ఒక చక్కటి టాపిక్ ని మనకు అందించడానికి కర్ణాటక నుంచి త్రివేణి మేడం గారు విచ్చేసి ఉన్నారు. మరి మేడం ఎంతో చక్కగా 10 years నుంచి కూడా ఏదో ఒక ధ్యానంలో ఉన్నారు మాస్టర్స్. మరి అప్పటి నుంచి కూడా మరి ఇంటింట ధ్యానం కానీ, మరి శాకాహార ర్యాలీస్ కానీ, మరి మేడం ఎంతో చక్కగా జూమ్ నిర్వహిస్తూ మరి ఎంతో మంది మాస్టర్స్ ఒక జ్ఞానము ఆ జూమ్ ద్వారా అందిస్తున్నారు. మరి ఎంతో చక్కగా మరి అన్ని రకాలుగా మరి పిఎస్ఎస్ఎం సొసైటీలో ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. కాబట్టి మేడం గారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే. వినబడుతుందా? ఓకేనా వాయిస్? ನಮಸ್ತೆ, అందరికీ నమస్కారాలు. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿ ಮತ್ತು గురుమాత పత్రి మేడం పాదాలకు పాదాభివందనాలు చెబుతూ ఈరోజు నేను పత్రిజీ ప్రబోధాలు లాస్ట్ ఇయర్ మన కర్ణాటకలో పత్రిజీ ప్రబోధాలు చేసినారు ప్రకాష్ బాబు గారు. అప్పుడు నాకు చెప్పాలని ఉంది, అయితే ఏదో ఇంట్లో డిస్టర్బెన్స్, ఇంట్లో అన్న దానికన్నా నాకు మైండ్ కానీ చాలా డిస్టర్బెన్స్, ఎందుకో చెప్పలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. ఆ రోజు పత్రి మేడంతో పౌర్ణిమకి పిరమిడ్కి వెళ్ళినప్పుడు మేడంతో చెప్తే, మేడం నాకు పత్రిజీ ప్రబోధాలు చెప్పాలి అని ఉంది, అయితే ఎందుకో చెప్పలేకపోతున్నాను, అందుకని సెకండ్ రౌండ్లో నేను లెఫ్ట్ అయిపోయాను మేడం అని. అవునా, ఎందుకు చెప్పలేదు? పత్రిజీ జ్ఞానాన్ని ఎవరైనా చెప్పగలరు కదా అన్నారు. ఎందుకో మేడం నా ఎనర్జీ తక్కువ ఉండొచ్చేమో, నాకు అంత నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చేమో, నేను ధ్యానం ఎక్కువ లేదేమో అన్నాను. అవునా, ఎందుకు? పౌర్ణిమ అమావాస్య ధ్యానాలు చేసుకోండి, మీ ఊర్లో ఎక్కడ సెంటర్స్ ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ ధ్యానాలు చేసుకోండి, ఎందుకు రాదు? మన ఎనర్జీ పెంచుకుంటే అంతా మన చేతే అయ్యేది, మనమే ఆది పరాశక్తులు, అంతా మన ద్వారానే అంతా జరిగేది అని చెప్పిండారు. మళ్ళీ అప్పుడే నవరాత్రి ధ్యానాలు ఉన్నవి, అప్పుడు చేసుకున్నాము. అప్పటి నుంచి ఒక కాన్ఫిడెంట్తో నేను చేసుకుని వస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఇంటింటి ధ్యానానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా మంచిగా క్లాసులు చెప్పడము అంతా చేస్తాను. అయితే ఎందుకో జూమ్లో కూర్చొని చెప్పాలంటే ఎందుకో భయపడేదాన్ని, ఆ లోపల ఒక రకమైన భయం వచ్చేది, ఎందుకో తెలీదు. సరే అని ఆ రోజు నుంచి నేను ఎక్కడ జూమ్లో ఎక్కడ క్లాస్ చెప్తాను అని ఎక్కడ నేనంతకు నేను వెళ్ళేదాన్ని కాదు, ఎక్కడైతే నేను అనుభవాలే చెప్పేదాన్ని. అయితే ఎందుకో తెలీదు, ఈరోజు మళ్ళీ నాకు పత్రి సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ జూమ్ ద్వారా నా శక్తి కొలిది నేను ఏదైతే తెలుసుకున్నానో అంత మాత్రమే నేను చెప్పగలను. ఓకే, నేను ఈరోజు చెప్పాలని అనుకున్న విషయం అయితే ధ్యానము, జ్ఞానము, ముక్తి అనే సబ్జెక్టు. ఎందుకో తెలీదు, ఆ రోజు అఖిల మేడం గారు నన్ను అడిగితే నేను ఆ వీడియోనే పత్రిసారి వీడియో ఆ రోజు ఆ వీడియో వింటున్నాను సెల్ ఫోన్లో. ఆ మేడం అడిగితే నేను అదే చెప్పేసిన్నాను. అంటే మనం రోజు ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారాలు చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా మేము క్లాసులు చెప్తున్నాము అంటే ఆల్రెడీ ఆ ప్రతిసారి ఏం మనకి ఇచ్చారో ఆ నాలెడ్జ్ అంతా మన లోపల ఉంది. అయితే మనం ఎప్పుడైతే అది చెప్పాలనుకుంటే తనంతకు తానే వస్తుంది. సబ్జెక్టు ఇదే అదే అనేది ఏమి లేదు, మొత్తం ప్రతిసారితో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే ఆచరించామో ఆ సబ్జెక్ట్ మన లోపల ఉంది కదా అనుకొని సరే అని అదే సబ్జెక్ట్ చెప్పినాను. సరే, ఇప్పుడు ధ్యానము, జ్ఞానము, ముక్తి అంటే విడుదల. ప్రతిసారి చెప్పినారు, ముక్తి అంటే విడుదల, మోక్షము, అపవర్గము, నిశ్చయస్సు అని చెప్పిండారు. అంటే నేను అనుకున్నదంటే ముక్తి అంటే విడుదల, అంటే మనం ఏదైతే బాధపడుతుంటామో ఆ బాధ నుంచి బయటకు వస్తే అదే ముక్తి. అంటే ఇప్పుడు కాలుకి ముళ్ళు చుచ్చుకునింది అంటే అయ్యో నాకు కాలు నొప్పి 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 అంటూ ఉంటే అది నొప్పి పోదు, మళ్ళీ దానికి ఎన్నో రకరకాలుగా దృష్టి తీయడము అది ఇది అన్ని చేసుకుంటాము, అయితే అది నొప్పి పోదు. అయితే మనకి ఆ సరైన జ్ఞానం ఉంటే అక్కడ ఆ బాధ నుంచి ముక్తి చేసుకోవడం ఎలా అని మనకి తెలుస్తుంది. అంటే ఆ జ్ఞానం రావాలంటే ధ్యానమే చేయాలి. అయితే
ఆ జ్ఞానం ద్వారా మనం ఆ బాధ నుంచి బయటకు రావాలంటే ఆ ముళ్ళు చిచ్చుకునేది. ఫస్ట్ ఆ ముళ్ళు తీసేయాలి. తర్వాత సగం భా నొప్పి తగ్గిపోతుంది. తర్వాత అక్కడ ఏదైనా మెడిసిన్ పెట్టాలి. అప్పుడు పూర్తిగా బాధ తగ్గిపోతుంది. అలా మనము మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకి మనం ధ్యానంకొచ్చే కన్నా ముందుగా మన లైఫ్‌లో ఎన్ని సమస్యలొస్తే ఒక చిన్న సమస్య నా భర్త ఏమో ఒక చిన్నగా తిట్టేస్తే ఏమి బే పదాలు వాడడానికి నాకు అస్సలు నచ్చదు. ఏదైనా చెడుగా తిట్టేస్తే నన్నిలా అన్నారే! నేనేం చేసిందని అలాగా? అది నాకి నన్నిలా అన్నారే! నువ్వు సారీ చెప్పేంత వరకు అనుకోని వారం రోజులైతే ఆయన్ని మాట్లాడిచ్చేదాన్ని కాదు. మళ్ళీ బాగా గొడవ పడేది. మళ్ళీ ఆయన బయటికి వెళితే సాయంత్రం ఆయనొచ్చేంత వరకు బాగా ఏడ్చేది, ఏడ్చేది, ఏడ్చేది. నన్నిలా అన్నారే! నేనంత తప్పు చేశానా? నన్నిలా అన్నారే! ఎందుకన్నారు? అలా నేను బాధపడేదాన్ని. అయితే ఎప్పుడైతే ధ్యానానికొచ్చినానో, ధ్యానానికొచ్చిన తర్వాత కానీ 10 ఏండ్లయింది నేను ధ్యానానికొచ్చి 2013లోనే వచ్చినాను. అయితే అప్పటికి నాకి ఈ నాలెడ్జ్ అయితే పూర్తిగా తెలీదు. ఏదో వింటున్నాను, ఏదో ఏదో గురువు అన్ని ఆశ్రమాలకు పోయినప్పుడు ఇక్కడ ఒక గురువు కదా! అలాగనే గురువు అలాగే నేను తీసుకున్నాను. అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ లేదు, జూమ్ లేదు, ఏమీ లేదు. ఏదో పిరమిడ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటో రెండో బుక్కులు తీసుకొని రావడము, ఆ బుక్కులు మాత్రం చదవడము. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు పత్రిసారి సందేశాలు వింటే, ఇంకా ఒకసారి మే నెలలో బెంగుళూరుకి వెళితే బుద్ధ పూర్ణిమకి, ఇంకా డిసెంబర్‌లో కడతాల్‌కి వెళితే, ఇంకా మధ్యలో ఎప్పుడు మనం పత్రిసారి మాకు కనపడేవాళ్ళు కారు. ఎందుకంటే నేను ఎక్కువ ధ్యానం చేసేదాన్ని కాదు. ఇంట్లో నాకంత ఫ్రీడమ్ లేదనమాట. నేను ఈ నెలకొకసారి పత్రిసారి వస్తారు బెంగుళూరుకి. అయితే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఇంట్లో ఫ్రీడమ్ లేదు. ఏడాదికి ఒక్కసారే ఆయన పంపించేవాడు. ఎందుకు నాకింత ఫ్రీడమ్ లేదు? అలా నేను బాధపడేదాన్ని. అయితే ఆ బాధ నుంచి బయటపడ్డం ఎలాగని అప్పుడైతే నాకు ఆ నాలెడ్జ్ తెలీదు. ఎప్పుడైతే జూమ్ క్లాస్ స్టార్ట్ అయింది. ఆ జూమ్ క్లాస్‌లో గ్రూప్ మెడిటేషన్ స్టార్ట్ అయింది. పత్రి సార్ గాని జూమ్‌లో వచ్చేవారు. ఆయన మాటలు రోజు వినేవాళ్ళం. రోజు మళ్ళీ ఒకసారి నాకే ఆయనతో మాట్లాడే అయితే ఆ సమయం అయితే వచ్చింది. మాట్లాడాను. అప్పుడు నాకు తెలిసింది. రోజు ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినేదాన్ని. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినేటప్పుడు అప్పుడు నాకు తెలిసింది. పత్రిజీ అంటే ఎంతో గొప్ప ఎనర్జీ అంటే ఎవరినైతే మనం కృష్ణుడు, రాముడు అని పూజిస్తున్నామో, ఆయనే ఇప్పుడు పత్రిజీ రూపంగా వచ్చాడు అని. అప్పుడు నేను తెలుసుకున్నాను. అంతకు ముందుకు తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ధ్యానానికొచ్చినా ఎందుకు తెలుసుకోలేదంటే, ధ్యానానికన్నా ముందుగా నేను కల్కి భగవాన్‌కి వెళ్ళేదాన్ని. అక్కడ వాళ్ళు చెప్పేవారు కలియుగంలో దేవుడు కల్కి అవతారంగా వచ్చాడు. ఈయనే దేవుడు. ఈయనే అంతా ముక్తి, మోక్షాన్ని ఇచ్చేవాడు అని అక్కడ చెప్పేవారు. అది నేను ఫాలో అయ్యాను. 11 ఏండ్లు నేను కల్కి మంత్రాన్ని ఫాలో అవ్వాను. అక్కడ దర్శనం వెళ్ళాను. పూజలన్నీ చేశాను. ఆ మంత్రాలన్నీ చెప్పుకున్నాను. అక్కడేమో చక్రధానాలు చెప్తే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క మంత్రం గాని చెప్పేవాళ్ళు. హంగ్, వంగ్, ఇంగ్ అని. ఆ మంత్రాలతో నేను చక్రధ్యానం గాని చేశాను. అయితే అక్కడేమో నేనే దేవుడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో ఈయనేమో మాస్టర్ అంటే ఏమి అని తెలీదు. ఏమో మాస్టర్ అంటున్నారు. ఏదోనప్పా ఒక రకంగా ఉంది. అయితే నేనెక్కడ మోసపోతానో ఏమో! అయితే మోసగించకన్నా ముందుగా నా వంతు ఉండాలి అనుకోని నా వంతుకు నేను ధ్యానం చేసేదాన్ని. ఎప్పుడైతే నేను జూమ్‌లో వచ్చానో, అందరి అనుభవాలు చక్కగా విన్నానో, అప్పుడు నాకు తెలిసింది పత్రిజీ అంటే ఎంతో గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి అని. మళ్ళీ నాకెప్పుడైతే ఆయన గొప్పతనం తెలిసిందో, అప్పుడు నేను ఆ సార్‌తో అడిగాను. నేను ఇలా చిన్నగా తప్పులు చేస్తానండి అని. అంటే ధ్యానం ద్వారా మా సమస్యలన్నీ పోగొట్టుకోవచ్చు. అయితే నేను జ్యోతిష్ దగ్గర వెళ్ళడము, మంత్రాలు చెప్పుకోవడము, వ్రతాలు పూజలు చేయడము, మళ్ళీ మాటామంతుల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నానండి. ఆహ్, నా భర్త కోసం, నా పిల్లల కోసం అంటే ఆయన "నీకేం పిచ్చా?" అన్నాడు. ఆ రోజు నుంచి వదులుకున్నాను. ఆ రోజు నుంచి ఇంకా ధ్యానం ఒక్కటే మొదలుపెట్టినాను. అప్పుడు నేను చక్కగా పర్ఫెక్ట్‌గా ధ్యానంలోకొచ్చినాను. అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచేనే నేను చక్కగా ధ్యానాన్ని పట్టుకున్నాను. ఈ జ్ఞానాన్ని పట్టుకున్నాను. అప్పుడు పత్రిజీ ప్రబోధాలు చెప్పాలనుకున్నప్పుడు నాకెందుకు కాలేదంటే అప్పుడు నాకు నేను గుర్తించుకున్నాను. నాలో ధ్యాన శక్తి ఎక్కువ లేదు. ఆ చైతన్యం
పరిధిలో నన్ను లేదు గనుక నేను చెప్పలేకపోతున్నాను. ఆ గురువు గురించి చెప్పాలంటే, ఆ గురువు ఎనర్జీతో మనం కనెక్ట్ అయితే గనుక చెప్పగలము. లేకపోతే చెప్పలేము అని. మళ్ళీ ఆహ్, ఆహ్, వ పత్రి మేడంతో నాకి తెలిసింది. ధ్యానం ఎక్కువ చేయండి. పౌర్ణిమ ధ్యానాలు చేసుకోండి. అంతకుముందు పౌర్ణిమ ధ్యానాలు అందరూ చేస్తున్నారు. దాని గురించి ప్రతిసారంతా చెప్తున్నారు. అయినప్పటికీ నేను చేసేదాన్ని కాదు. నాకు రేత్రి ధ్యానం చేయాలంటే కుదరదు. అయ్యో! నాకే కుదరదు. ఏమో చెప్తున్నారులే, వాళ్ళేమో చేస్తున్నారులే. అయితే నాకు గంటలు గంటలు కూర్చోవడం అంటే కుదరదు. హాఫ్ అన్ అవరే అంతకు మించగా నేను కూర్చునేదాన్ని. అయితే ఇప్పుడు నేనెప్పుడైతే తెలుసుకున్నానో, ఓహో! ధ్యానం ఎక్కువైతే అప్పుడు మనలో జ్ఞానం ఎక్కువవుతుంది. అది జ్ఞానం అంటే మన సోల్ ఎనర్జీ నుంచి వస్తుంది అని అప్పుడైతే నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళి, మన నాడీ మండలంతా శుద్ధి చేస్తుంది. అప్పుడు శుద్ధి అయిన తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ అయితే మన సోల్‌ని ప్రదక్షిణ చేసుకొనొస్తుంది. ఒక్కసారి ఓం నమః శివాయ మంత్రానికి ఆహ్, సమానంగా ఆ ఒక్క శ్వాసని మనం తీసుకుంటే ఒక్క మంత్రం చెప్పినంత శక్తి వస్తుంది. అదంతా నేను తర్వాత తర్వాత తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఆ నాలెడ్జ్‌ని నేను తెలుసుకున్నానో అప్పుడు ధ్యానాన్ని పెంచుకున్నాను. అన్ని జూమ్‌లోకి వెళ్ళడము, రామ్తా విజ్ఞానం గాని, డీఎన్ఏ క్లాస్ గాని, సేత్ విజ్ఞానం గాని, మళ్ళీ ఇన్నర్ జర్నీ గాని, ఇన్నర్ జర్నీ తర్వాత నాకు తెలిసింది. ఇన్నర్ జర్నీ కంప్లీట్ అయ్యేంత లోపల నాకు తెలిసింది. నా లైఫ్ పర్పస్ ఏంటి అని. అప్పుడు నాకు తెలిసింది. ఓహో! నేనెందుకు పుట్టాను? నేనేం చేయాలి అని. అయినప్పటికీ ధ్యానం ఎక్కువ చేయాలంటే నిద్రపోవడము అలా జరుగుతూ ఉండేది. అంటే ఎరుకతో ధ్యానం లేదనమాట. తర్వాత పత్రి మేడంతో ఎప్పుడైతే కలిసానో అప్పుడు నాకు తెలిసింది. అప్పటినుంచి నేను పిరమిడ్ సెంటర్‌లోకి వెళ్ళడము, ధ్యానం ఎక్కువ చేయడము, మళ్ళీ ధ్యాన ప్రచారాలు ఎక్కువ చేయడము, గ్రూప్ మెడిటేషన్ ఎక్కువ చేయడము, ఇదంతా ఎప్పుడైతే నేను పెంచుకున్నానో అప్పుడు నేను పత్రిజీ జ్ఞానాన్ని చెప్పే శక్తి అయితే నాకు వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది. ఓహో! జ్ఞా జ్ఞా మళ్ళీ నేను ఎంత ధ్యానం చేసినా నాకు సమస్యలున్నవే, సమస్యల నుంచి బయట పడలేకపోతున్నానే అని నాకు నేను ఆలోచించుకునేదాన్ని. తర్వాత అనుకునేదాన్ని, ఓహ్! నా ధ్యాన శక్తి తక్కువలే. అయితే నేనేం చేయాలి? వాళ్ళలాగా నేను గంటలు గంటలు ధ్యానం చేయలేకపోతున్నానే అనుకోని. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది. ఒకసారి నందా సార్ క్లాస్ విన్నాను. నందా సార్ క్లాస్‌లో సేవాదళ గ్రూప్‌లోన అప్పుడు ఆ ఇన్నర్ జర్నీలో ఉన్నప్పుడేనే. ఒక చోటేమో శివప్ప సార్ క్లాస్ వింటున్నాను. అక్కడ నేను రోజు క్వెషన్ అడగడము, ఆన్సర్ కనుక్కోవడము అలా చేస్తున్నాను. ఆ శివప్ప సార్ నాకు ఎలా క్లాస్ చెప్పాడంటే, నేను ఏ క్వెషన్ అడగాలన్నా, ఇప్పుడు ప్రెజెంట్‌లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాని గురించి మాత్రమే అడగాలి. అంటే నెక్స్ట్ నేను ఏం నేర్చుకోవాలి? అంటే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. నెక్స్ట్ నాకు ఏం కావాలి? నేను ఎరుకుతో ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన క్వెషన్‌నే అడగాలి. అలా క్వెషన్ అడగాలంటే మాకు అసలు క్వెషన్ గాని పుట్టేది కాదు. అప్పుడు నేను అనుకునేదాన్ని. పొద్దున్నే ఇన్నర్ జర్నీ క్లాసు, మధ్యాహ్నం 12 గంటల శివప్రసాద్ క్లాసు. నేను ఇక్కడ క్వెషన్ అడగాలంటే పొద్దున్న ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే ఇన్నర్ జర్నీలో కూర్చున్నప్పుడు నేను సంకల్పించుకునేదాన్ని. ఈరోజు మంచి క్వెషన్ అడగాలి. నాకిప్పుడు ప్రెజెంట్‌లో నాకేం కావాలి తెలీదు నాకు. నాకేం కావాలి అని ఆ లోపల నుంచి నా సోల్ నుంచి రావాలి. ఆ క్వెషన్‌నే అడగాలి. నేను ఈ జ్ఞానాన్ని రోజు రోజుకి పెంచుకోవాలి. నేను ఉన్న స్థితి నుంచి బయటికి రావాలి. అంటే ఇదేమో భవబంధనాలు అంటారు. మళ్ళీ బంధరాహిత్యము అంటారు. కర్మరాహిత్యము అంటారు. అసలు ఆ వర్డ్స్ మాత్రమే తెలుసే తప్ప డీపర్ నాలెడ్జ్ మాకు తెలీదు. దాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం అంతా తెలియాలంటే నేను ధ్యానం పెంచుకోవాలి. ధ్యానం పెంచుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో మళ్ళీ ఆ స్థితి నుంచి మనం జ్ఞానం పెంచుకోవడం అంటే ఎలా? జ్ఞానం అంటే ఏంటి? అదే నాకు చక్కగా తెలీదనమాట. అప్పుడు నేను పొద్దున్నే ఇన్నర్ జర్నీలో కూర్చోవడము, నాకు ఈరోజు మంచి క్వెషన్ అడగాలి అని అనుకోవడము, ఆ క్వెషన్ ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మధ్యలో వచ్చేది. ఆ మధ్యలో కళ్ళు తెరవకూడదు కదా! మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే ఆ క్వెషన్ మర్చిపోయేది. అరెరే! మర్చిపోయిందే అని. మళ్ళీ మరుసటి రోజు ఏం చేశాను, ఒక బుక్కు, పెన్ను పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ సంకల్పించుకొని కూర్చున్నానో మధ్యలో క్వెషనొస్తే అప్పుడే కళ్ళు తెరిసి ఆ క్వెషన్ రాసి మళ్ళీ కళ్ళు మూసుకునేదాన్ని. అలా చేస్తూ రోజు అలా క్వెషన్ అడుగుతూ ఒక ఇంకా ఫస్ట్ రోజే అడిగిందాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానంలో రాని వాళ్ళు ఎవరినైనా మనం కలిస్తే ఫస్ట్ వాళ్ళలో నేను చూసేదే ఇన్ఫీరియారిటీ ఉంటుందనమాట.
ఇప్పటికీ నాకు ఇంకా ఒక్కొక్కసారి ఇన్ఫీరియారిటీ వస్తుందనమాట. అయితే నేను ఆ గుర్తించే శక్తి అయితే ఉంది ఇప్పుడు. అయితే అప్పట్లో ఆ శక్తి గాని లేదు. మళ్ళీ తర్వాత భయం ఎక్కువ. ఎందుకు ఆ భయము? ఎందుకు భయపడతాను? నా భర్త అంటే ఎందుకు భయము? తెలీదు నాకు. కొంతమందిని చూస్తే చాలా భయం. అస్సలు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అంటే నాకు నచ్చదు. ఎందుకో తెలీదు. అయితే ఎప్పుడైతే నేను ధ్యానాన్ని పెంచుకున్నానో, మళ్ళీ ఒక మాస్టర్‌తో రోజు కనెక్ట్ అవ్వడము, క్వెషన్ అడగడము, ఆన్సర్ తీసుకోవడము అలా నేనెప్పుడైతే ఒక మాస్టర్‌తో కమ్యూనికేట్ అయినానో, అప్పుడు నాకు తెలిసింది. నేను అస్సలు జ్ఞానమే లేదు నాకు. ఎంతో మూర్ఖతతో ఉన్నాను. ఎంతో అజ్ఞానిగా ఉన్నాను అని అప్పుడు నేను తెలుసుకున్నాను. మళ్ళీ పత్రి సారు లాక్‌డౌన్ సందేశాలన్నీ అప్పుడే జరుగుతున్నది. అప్పుడు ఒకసారి ఏమో ప్రతిసారి ఈ వాణి మేడం గారి గురించి చెప్తున్నారు. అరెరే! ఇంకా ఆ మేడం ఎలా ఉండొచ్చు? ఇంకెంత ధ్యానం చేసుండొచ్చు? ఆ మేడంకి ఎంత జ్ఞానం ఉండొచ్చు? ఎందుకంటే లైవ్‌లో అన్ని సార్లు ప్రతిసారి వాణి మేడం అని పలుకుతున్నారు కదా! ఇంకా కొంతమంది మాస్టర్స్ పేర్లు సార్ చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంకెంత ధ్యానం చేసుండొచ్చు? వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండొచ్చు? అలా నేను ఆలోచించేదాన్ని. అప్పుడు నేను అనుకున్నాను. నేను గాని జ్ఞానాన్ని పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను ప్రతిరోజు లైట్ వర్కర్స్ గ్రూప్‌లో పొద్దున్న, మధ్యాహ్నం 3 గంటలు అంటే పొద్దున్న 10 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు, మళ్ళీ సాయంత్రం 6 గంటలు, మళ్ళీ రాత్రి 9 గంటలు 4 పూటలు జూమ్‌లో ఉండేది. అదేటిది జ్ఞానం నేను తీసుకోవాలి. అదేటిది ధ్యానం ఆ గ్రూప్‌లో ధ్యానం చేయాలి. ఆ ధ్యానాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడైతే నాకీ ఈ ఈ సమస్యల నుంచి కంప్లీట్ బయటపడతాను కదా! అలా నేను అనుకున్నాను ఆ రోజుల్లో. మళ్ళీ వాణి మేడంది ఒక వీడియో గాని వెతికాను. ఆ వీడియో గాని విన్నాను. ఆ మేడం అనుభవాలు గాని విన్నాను. తర్వాత అనుకున్నాను. ఓహో! ధ్యానం ఎక్కువ చేస్తే ఇలా అనుభవాలొస్తాది. ఇలా అనుభవాలొస్తే అప్పుడు నంద సార్ వీడియోలు గాని విన్నాను. ధ్యానం చేస్తే ఆ ధ్యాన శక్తి ద్వారా మన లోపల నుంచి చెడు గుణాలు, చెడు శక్తులు తనంతట తానే బయటకు వెళ్ళిపోతాది. అప్పుడు జ్ఞానం తీసుకునే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనం జ్ఞానం తీసుకుంటామో, అప్పుడు మనం జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పగలము. ఎక్కడైనా మనం నోరు తెస్తే తనంతట తానే వస్తుంది. ఎప్పుడో నేను రామకృష్ణ పరమహంస స్టోరీలు విన్నాను. అప్పుడు ఆ స్టోరీలో నేను విన్నాను. ఒక స్టోరీలో ఒక వ్యక్తి హరికథ చెప్తూ ఉంటే ఒకాయన ఎబ్బెట్. ఆయన అసలు ఎడ్యుకేటెడే కాదు. అన్‌ఎడ్యుకేటెడ్. అయినప్పటికీ ఆయన ఆ కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే, ఈయన అలా అది వింటూ ఉంటే తన ముందు కృష్ణుడు ఆ రథంలో వెళుతున్నట్లు తను చూసాడు. అంటే ఆ రోజుకే ఆయన ముక్తి పొందేశాడు. అయితే ఎవరైతే హరికథ చెప్తున్నాడో ఆయన కృష్ణుడి గురించే చెప్తున్నాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు. ఎంతో జ్ఞానాన్ని ఉన్నది ఆయనతో. అయితే ఆయనకి ముక్తి, మోక్షం అయితే లేదు. ఎందుకంటే ఈయన వినేవాడు ఎంతో దాన్ని ఆలిస్తూ వింటే ఆయన ముక్తి పొందేసాడు. ఎందుకంటే ఆయనకి కృష్ణుడు దర్శించాడు. వ ఇంకొక స్టోరీలో ఒక దొంగిలించుకునే వ్యక్తి ఆయన దొంగిలించుకుంటూ వస్తే ఒక గుడిలో హరికథ జరుగుతూ ఉంటే పోలీస్ వాళ్ళు పరిగెత్తుకొని వస్తే తను దాచుకోవాలని హరికథ వినేవాళ్ళ మధ్యలో వెళ్ళి ఆయన ఒక టవలేసుకొని తను ఫేస్‌ని దాచుకొని కూర్చుంటాడు. కూర్చుంటే పోలీస్ వాళ్ళొస్తారు. అంతా వెతుకుతారు. ఇక్కడేమో హరికథ జరుగుతా ఉంటే ఇక దొంగ ఇక్కడ ఉంటాడులే అని అలా వెతికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత దొంగ అనుకుంటాడు. అరెరే! ఈ ఈ దేవుడు గురించి హరికథ చెప్తూ ఉంటే, ఈ కథ వింటేనే నాకింత మంచి జరిగిందే అనుకుంటాడు. అయితే కథ వింటూ ఆ హరికథ దాసుడు ఏం చెప్తాడంటే, కృష్ణుడు అంటే ఇలా నీలవర్ణంతో ఉంటాడు. ఇలా నవిలి గరి పెట్టుకొనుంటాడు. ఇలా పదక ఆహ్, గా ఏమి గ్రీన్ కలర్ పదకాన్ని పెట్టుకొనుంటాడు. ఇలా ఇలా చేతులు అన్నీ కృష్ణుడి గురించి వర్ణన చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ దొంగ వింటూ అరెరే! ఈయనేమో ఒక వ్యక్తి గురించి ఇంత జ్యువెల్లరీ గురించి చెప్తున్నాడే! అంటే ఈయనకి ఆ కృష్ణుడు ఎక్కడున్నాడని తెలుసు. లేకపోతే ఇంత క్లియర్‌గా ఎలా చెప్పగలుగుతాడు? సరే అని ఇంక అరకథ ముగించే వరకు ఉంటూ లాస్ట్‌లో ఒక కత్తి తీసుకొని ఆయనకి చూపిస్తూ, నువ్వు ఇంతసేపు ఆ కృష్ణుడి గురించి చెప్పావు కదా! ఆ పథకాలు అన్నీ చెప్పావు కదా! సరే వాడెక్కడున్నాడో చెప్పు ఇప్పుడే.
నేను దొంగ. లేకపోతే నువ్వు చెప్పకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్తాడు. ఇలా కత్తి తీసుకొని ఇలా పెట్టేస్తాడు. అరెరే! నాకేమి తెలీదయ్యా. నేనేమో రోజు అరికథ దాసు. ఆ దేవుడి గురించి చెప్తానంతే. ఆ గ్రంథంలో చదివాను అదేమో చెప్తుంటానంతే. నా పొట్ట నిండుకోవాలంటే అందరూ ఇలా డబ్బులు పెట్టాలంటే నేనేమో దాసుడుగా నేను చెప్తానంతే. నాకస్సలేమి తెలీదయ్యా. నేనెక్కడ చూడలేదయ్యా. ఆ బుక్‌లో ఉన్నది నేను చెప్పాను అని. నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు. లేకపోతే అంత క్లియర్‌గా ఎలా చెప్పగలవు? చెప్పుతావా? లేకపోతే నిన్ను చంపేస్తానని చాలా స్ట్రిక్ట్‌గా కత్తి పెట్టేస్తాడు. సరేలే ఇంకా ఇంత తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అనుకోని ఏ కృష్ణ నువ్వే కాపాడాలి అనుకుంటే ఆయనకి ఒక ప్లాన్ వచ్చింది. చూడయ్యా తెలుసు చెప్తాను విను అంటాడు. ఇప్పుడు చెప్పు అంటాడు. దాసుడు తను తప్పించుకోవాలని తను ఏమో ప్లాన్ చెప్పి చూడయ్యా ఈ దారిలో స్ట్రెయిట్‌గా వెళ్ళు. అక్కడ ఒక యాప మానొస్తుంది. అక్కడ ఇలా వెళ్ళు. అక్కడ ఇంకొక మానొస్తుంది. ఆ మాను దగ్గర నిలబడు. అక్కడ ఎదురుంగా ఆ రోడ్‌లో నుంచి ఆ వ్యక్తి వస్తాడు. ఆయనే కృష్ణుడు. ఆయన్ని పట్టుకో అని చెప్పేసి సరే అని ఇంకా ఈయన వదిలేస్తాడు. ఈయన తప్పించుకున్నానే దేవుడా నన్ను రక్షించావు అని ఈయన ఇంక తప్పించుకుంటాడు. ఆ దొంగేమో ఈయన చెప్పిన దారిలో వెళ్ళి అక్కడ కత్తి పెట్టుకొని నిలబడతాడు. ఆ కృష్ణుడు వస్తాడు. ఇక్కడ నేను పట్టుకోవాలి. ఆ జ్యువెలరీ అన్నీ లాక్కోవాలి అని ఆ దొంగేమో ప్లాన్ చేసుకుంటాడు. సరే అని అక్కడ నిలబడితే ఆయన ఎంత నమ్మాడంటే ఆ నమ్మకంతో అక్కడ నిలబడ్డాడు. హరికథ దాసు కృష్ణుడు ఎలా ఉన్నాడంటే అలా ఆ ఫేస్‌ని తను మైండ్‌లో పెట్టుకున్నాడు. ఆ జ్యువెలరీ ఆ కృష్ణుడు ఎంతలాగా అలంకారాలుంటావో, ఆ అలంకారాలన్నీ తన మైండ్‌లో అలా కల్పించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ దారిలో వస్తాడు. ఆ నమ్మకంగానే ఆయన చెప్పాడంట ఆయనకి తెలుసు ఆ వ్యక్తి ఈ దారిలో వస్తాడు. ఆ నమ్మకంతో ప్రగాఢమైన నమ్మకంతో అక్కడ నిలబడితే, ఆ వ్యక్తి వస్తాడు. అలాగనే ఈయన ఎలాగైతే వర్ణించారో అలాగనే ఉంటారు. అలాగనే జ్యువెలరీలు పెట్టుకుంటారు. సరే వీడే కృష్ణుడు అని ఇంక పట్టుకొని కత్తి చూపిస్తాడు. ఈ జ్యువెలరీ అన్నీ వదిలి ఇక్కడ పెట్టేయి. లేకపోతే నిన్ను చంపేస్తాను అని. అవునా వద్దు నాయనా నన్ను చెప్పొద్దు నాయనా ఇవన్నీ ఇచ్చేస్తాను అని ఆయన అన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఈయన అన్నీ ఒక టవల్‌లో కట్టుకొనొచ్చి మళ్ళీ అరకత దాసుని వెతుక్కొని వస్తాడు గుడిలోకి. సరే ఏమయ్యా మళ్ళీ నన్ను చంపేస్తాడే వీడు అని ఈయనేమో భయంతో బయటకొస్తే, చూడు నువ్వు నాకు తెలీదు అన్నావు కదా ఆ వ్యక్తి. మళ్ళీ తర్వాత నోరు తెసావు కదా! నువ్వు చెప్పినట్లే ఆ వ్యక్తి అక్కడికొచ్చాడు. ఈ జ్యువెల్లరీ అన్నీ లాక్కున్నాను. చూడు నువ్వు ఇలా చెప్పావు కదా! ఇలా చెప్పావు కదా! అవన్నీ ఇక్కడున్నాయి చూడు. అని నీకు చూపించి పోతున్నాను అని చూపించి ఆయన ఆ జ్యువెల్లరీ అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ హరికథ దాసుడు అనుకుంటాడు, రోజు నీకెన్ని అభిషేకాలు, పూజలు చేశానే, రోజు నీ గురించే గ్రంథాలు చదివానే, నీ గురించే నేను అందరికీ హరికథ చెప్తున్నానే, అయితే ఒక్క రోజైనా నాకు కనపడ్డావా? అయితే ఆ దొంగకి నువ్వు కనపడ్డావే అని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ బాగా ఏడ్చాడు. ఆ రోజు నుంచి ఆయనకి అక్కడ జ్ఞానోదయం అయింది. అంటే ఈ పతేసారు చెప్పిన ధ్యానము, జ్ఞానము, ముక్తి అంటే ధ్యానం అంటే ఒక్క చోటు ధ్యాస పెట్టడము. ఆయన ఆ వినకడిలో ధ్యాస పెట్టాడు. ఆ దొంగ. తిరిగి ఆయనకి చదువు రాదు ఎబ్బెట్టు. అయినప్పటికీ ఆయన ఎంత ధ్యాస పెట్టి అది వింటే, ఎంత ధ్యాస పెట్టి ఆ దారిలో పోయి నిలబడితే ఆహ్, 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 బె ఎంత నమ్మకంతో ఏక ఏక దా ధ్యాసతో నిలబడితే ఆ వ్యక్తి కృష్ణుడు వచ్చాడు. ఆయనకి దర్శనమిచ్చాడు. తన జ్యువెలరీ అంతా ఇచ్చేశాడు తీసుకో అని. అప్పుడు ఈ ఈ హరికథ దాసుడు బాగా ఏడ్చాడు. కృష్ణ ఆయనకి దర్శనం ఇచ్చావే నాకు అసలు దర్శనం రాలేదే అని. అలా పురంధరదాసులు గాని ఎంతో మందికి అలా భగవంతుడు దర్శనం ఇచ్చాడు కదా! అంటే ఇప్పుడు మనం గాని ధ్యానం చేస్తే ఎంతోమంది అనుభవాలు చెప్తున్నారక్కడ. సార్ మీరు నాకు ఈ విశ్వరూపంలో దర్శనమిచ్చారు అని. ఇలా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీరు అక్కడొచ్చి ఆపరేషన్ చేశారు అని. అప్పుడు ఆ అనుభవాలన్నీ విన్నప్పుడు, ఓహో! నేనెప్పుడైతే నా పిల్లలకు స్టోరీలు చెప్పానో, ఎప్పుడైతే అక్కడ కృష్ణుడు దర్శనమిచ్చాడు, ముక్తిని పొందాడు, పురంధరదాసులు ముక్తి పొందారు. ఇలా స్టోరీలో నేను విన్నాను, చదివాను. అయితే ఇది ఇప్పుడు ప్రాక్టికల్‌లో వస్తూ ఉంది.
ఉండొచ్చు, దేవుడు ఇలాగా భూమిలో పుట్టక జరిగి ఉండొచ్చు, ఈయన దేవుడే ఉండొచ్చేమో. ఎందుకంటే ఇంతవరకు ఎన్ని గురువుల జ్ఞానాన్ని విన్నాను, ఎన్ని ప్రవచనాలు విన్నాను. అయితే అంతకన్నా ఇక్కడ చెప్పే ఈ క్లాసులేమో తేడాగా ఉంది. ఇక్కడ ఇచ్చే జ్ఞానమైన తేడాగా ఉంది. ఇక్కడ తీసుకునే బుక్కులు గాని తేడాగా నాలెడ్జ్ ఉంది. అయితే ఆ నాలెడ్జ్‌ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కానీ మనకు లేదు. దృష్టి, ద్రష్ట అవన్నీ అసలు మాకు ఆ వర్డ్స్ మీనింగ్ గాని తెలీదు కదా! ఏదో ఒక రకంగా ఉంది అని అప్పుడు నేను నమ్మకంతో బాగా విన్నాను. బాగా ఆచరించటానికి మొదలుపెట్టాను. అయితే ఎక్కువ ధ్యానం అయితే చేయలేకపోతున్నాను. అయితే నేను ఆ జ్ఞానాన్ని పొందాలంటే మళ్ళీ ఇంకేం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ అందులో అనుభవాలు తినేటప్పుడు నాకనిపించింది ఎవరైతే సేవ ఎక్కువ చేస్తారో అప్పుడు మనం సేవ ద్వారా గాని మన ఎనర్జీని పెంచుకుంటాము. అప్పుడు మన ఆ ఎనర్జీతో మనం జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. అది గాని నేను అర్థం చేసుకున్నాను. తర్వాత నందా సార్ క్లాస్ విన్నాను. నందా సారు ఇప్పుడు కడతాలో మనం అక్కడ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎంతమంది మనం సేవాదళ గ్రూప్‌లో ఉంటాం కదా! కొంతమందేమో పిరమిడ్ దగ్గర, కొంతమందేమో అన్నదానం దగ్గర, కొంతమందేమో ఏమి స్వచ్ఛ భారత్ దగ్గర అన్ని చోట్ల వర్క్ చేస్తుంటారు. అయినప్పటికీ వాళ్ళు స్టేజ్ దగ్గర పోరు, ధ్యానం గాని చేయరు, క్లాసులు గాని వినరు. అయితే వీళ్ళు ఆ సేవని ఏక ధ్యాసతో చేస్తే అప్పుడు వాళ్ళందరికన్నా ఎవరైతే అక్కడ ధ్యానం చేశారో, క్లాసులు విన్నారో వాళ్ళందరికన్నా వీళ్ళ ఎనర్జీ ఇంకా మరింత పెంచబడుతుంది. 80% కర్మలు దగ్ధమైపోతావి. 80% ఎనర్జీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకన్నా ఇక్కడ కూర్చొని సేవ చేసే వాళ్ళకే ఇంకా ఎక్కువ అనుభవాలయిండావి. మళ్ళీ లాస్ట్ రోజు సేవాదళ వాళ్ళ గురించి సేవాదళ గ్రూప్‌లో వాళ్ళ అనుభవాలు వింటే వాళ్ళందరికన్నా వీళ్ళ అనుభవాలు ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. మరింత ఎనర్జీగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువ ఎనర్జీని తీసుకుంటారు అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు నిర్ణయించుకున్నాను. ఇంకా నాకు ధ్యానం ఎక్కువ చేయడానికి కుదరదు. అయితే నేను సేవ ఎక్కువ చేయొచ్చు కదా! అనుకోని అప్పటి నుంచి నా దగ్గర ఏ సేవ వచ్చినా నేను పోస్ట్‌పోన్ చేసుకోను. ఇప్పుడొచ్చిందంటే నేను ఇది ఒప్పుకుంటాను. ఓకే. నేను జేస్తాను అని ఆ సేవ చేసేస్తాను. అంటే ఆ గురువు నాకిప్పుడు ఉన్న స్థితిలో నేను ఏదో ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే ఆ గురువు నాకు ఈ సేవ ఇచ్చిండాడు. నేను ఈ సేవ చేస్తే ఈ సేవ నుంచి నేను ఈ స్థితి నుంచి బయటికి రాగలను. అందుకనే గురువు నన్ను పట్టుకున్నాడు అని నేను నమ్ముతాను. అలా ఆ సేవ చేస్తాను. ఇప్పుడు గాని నాకు అఖిల మేడం గారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను. ఇంట్లో ఏదో ఒకటైన తర్వాత ఒకటి ఇలా బాడీ వీకెట్ అవుతూ ఉంటే ఎందుకు నేను ఆ బంధంలో పడిపోతున్నానా? బంధం నుంచి బయటకి రావాలంటే ఆహ్, ఇ ఇది వచ్చిండొచ్చేమో నాకు ఈ క్లాసు అనుకోని ఇప్పుడు గాని అందుకోసమే పట్టుకున్నాను. అందుకోసమే చేస్తున్నాను. మేడం టైం ఉందా? 12 గంటలయింది. ఒక 10 మినిట్స్ చెప్పండి. ఓకే మేడం. ఒకసారేమో ఇక్కడ 3 డే వర్క్‌షాప్ చేసుకోవాలని అనుకున్నాము. వేణుగోపాలరెడ్డి గారు స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఎడిటర్ వేణుగోపాలరెడ్డి గారు, మళ్ళీ సుజన మేడము, మళ్ళీ పిరమిడ్ విజయ్ సార్ ముగ్గురు వచ్చారు. ఇక్కడేమో 3 డే వర్క్‌షాప్ అరేంజ్ పెట్టుకున్నాము. అంతా అరేంజ్ చేసుకున్నాము. అసలు ఇక్కడ కొద్దిగా లీడర్‌షిప్ అంటే నాదేనే. ఇంకా అందరూ బాగానే చేస్తారు. అయితే అందరికన్నా నా నా నే నన్ను నేను చూసుకుంటే నేను కొద్దిగా లీడర్‌షిప్‌లో ఉంటాననమాట. సీనియర్‌గా ఉంటాననమాట. అయితే అలా చేస్తున్నాము. ఇంకా అదే టైంలో మా నాన్నకు క్యాన్సర్ వచ్చింది. అరెరే! మా నాన్నకి హాస్పిటల్ తీసుకుపోయాము. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. 15 రోజుల్లో ఈ మెడిసిన్ ముగించేంతలోగా ఈ క్లాస్ ముగిస్తుంది. తర్వాత హాస్పిటల్ తీసుకుపోవచ్చులే అనుకోని, ఇంకా మా నాన్నకు మెడిసిన్ ఇచ్చేసి నేను వచ్చేసిండాను. ఇంకా 3 డే వర్క్‌షాప్ వర్క్ అంతా చేస్తున్నాము. అంతా అరేంజ్ పెట్టుకున్నాము. వర్క్‌షాప్ స్టార్ట్ అయిపోయింది. రెండవ రోజు మా నాన్నకు విపరీతమైన పెయిన్ వచ్చేసింది. పూర్తి నిద్ర లేదు. విపరీతమైన పొట్టి నొప్పొస్తా ఉంది. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి పోవాలని నాకు చెప్తున్నారు. వచ్చేయమ్మా అని. నేను అస్సలు ఇంకా 2 రోజులు ఉంది కదా! ఈరోజు సెకండ్ రోజు, రేపు కంప్లీట్ అయ్యేది. ఇంకా తర్వాత రోజు కానీ ఇక్కడ సిద్ధగంగ మఠంలో ధ్యాన క్లాస్ పెట్టుకున్నాము. అక్కడ మ్యాగజైన్ విడుదల ఉంది. అక్కడ మన స్వామీజీ గారి గురించి
మన స్పిరిచువల్ ఇండియాలో మ్యాగజైన్ లో మా స్వామీజీ గురించి పెట్టిండారు. అక్కడ ఆ మ్యాగజైన్ గురించి అక్కడ స్టేజ్ పైన విడుదల చేయాలి అవన్నీ ఉంది. లేదు నేను ఇంకా ఈ ఈ వర్క్షాప్ నేను నేను ఈ సేవ పట్టుకున్నాను. 4 రోజులు ఈ వర్క్షాప్ ముగిస్తే దానివల్ల మా నాన్నకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఒకవేళ మా నాన్న బ్యాడ్ వికెట్ చేసినా ఆయనకి ముక్తే వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ మంచి పని చేస్తున్నాను కదా! మంచి పని ద్వారా మంచే జరుగుతుంది అనుకోని మా నాన్న ఎంత చెప్పినా నా కొడుకైతే ఇప్పటికిప్పటికే రావాలన్నా లేదు అస్సలు నేను వెళ్ళలేదు. 4 రోజులు నేను ఈ క్లాస్ ముగించుకుని తర్వాత మా నాన్నని హాస్పిటల్ తీసుకుపోయాను. అప్పుడు మాకి తెలిసింది రిపోర్ట్‌లో ఆయనకి క్యాన్సర్ అయింది అని. తర్వాత నెల రోజులు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అదే టైంలోనే శివప్ప సార్ వచ్చిన్నారు. సరే ఇంక శివప్ప సార్‌ది క్లాస్ అరేంజ్ పెట్టిండాను. ఇంకా ఆ సార్‌కి చెప్తున్నాను, "సార్ మా నాన్నకి ఇలా హుషారు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అయితే ఈ క్లాస్ జరుగుతుందో లేదో తెలీదు. అయితే డేట్ అయితే అరేంజ్ పెట్టిండాను. ఏమైతుందో తెలీదు సార్" అని. "ఏమి కాదులెండి మీరు క్లాస్ పెట్టండి" అని చెప్పిండారు. సరే అని నేను ఇంక సారు గొప్ప మాస్టర్ కదా! ఆయన చెప్పారంటే ఇంకేమి అవ్వదులే. ఈ క్లాస్ జరుగుతుందిలే అనుకుని నేను అరేంజ్ పెట్టేసిండాను. ఒక సింగిల్ థాట్‌తో అంతా అరేంజ్ పెట్టుకున్నాను. 2 రోజులు ముందుగా క్లాస్ జరిగే రోజు కన్నా 2 రోజుల ముందుగా మా నాన్న బాడీ వికెట్ అయిపోయింది. సరే ఇంకా సార్‌కి చెప్పేసినాను. "సార్ ఇక్కడ ఒక మేడం గారిని అరేంజ్ పెట్టినాను. మీరు రావచ్చు, క్లాస్ చెప్పొచ్చు, పోవచ్చు. నేనైతే ఉంటానో లేదో తెలీదు. రేపు ఊరికి పోతున్నాను. సాయంత్రం వచ్చేస్తాను. నేనుంటే తప్పకుండా నేను క్లాస్ అటెండ్ అవుతాను. లేకపోతే ఇంక మీరు రావచ్చు, పోవచ్చు" అని అంతా అరేంజ్ పెట్టినాను అని చెప్పేసిండాను, పోయిండాను. తర్వాత ఇంకా మరుసటి రోజు సాయంత్రమే అక్కడ అంతా క్రియాలన్నీ చేసుకొని వచ్చిండాను. ఇంకా ఆ రోజు రాత్రే శివప్ప సార్ వచ్చిండారు. ఇంక మరుసటి రోజు క్లాస్ స్టార్ట్ అయింది. ఇంక పొద్దున్నే నేను ఈ ఈ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంక అంతా పోయిండాను. క్లాస్ అంతా సార్ వచ్చిండారు. ఇంకా సార్‌కి నేను కన్నడ ట్రాన్స్‌లేట్ చేయాలంటే నేనే కూర్చోవాలక్కడ. ఆయనేమో తెలుగులో చెప్తే నేను కన్నడలో చెప్పాలి. ఇక్కడ సగం మందికి అసలు తెలుగు అర్థం కాదనమాట. సరే ఇంక కన్నడలో ట్రాన్స్‌లేట్ కానీ చేసిందాను. లాస్ట్‌కి సార్ చెప్పిండారు, "ఈ మేడం ఈరోజు ఏ స్థితిలో ఈ క్లాస్ అరేంజ్ పెట్టిండారు మీకు తెలుసా?" అని. అయితే అప్పుడు సార్ చెప్పిండారు, "ఈ మేడం ఈరోజు నిజంగా ఎన్‌లైట్‌మెంట్ అయింది" అని. అవునా! ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? ఏమి ఇలా చెప్తున్నారే? అనుకున్నాను. అప్పుడు సార్ చెప్పిండారు, "వీళ్ళ నాన్నగారు బాడీ వికెట్ చేసిండారు నిన్ననే. అయినప్పటికీ ఈ మేడము ఆహ్, 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 ఆ స్థితి నుంచి తను గట్టిగా నిలబడి ఈ క్లాస్ అరేంజ్ పెట్టిండారు. ఇంత చక్కగా మీకందరికీ ఈ జ్ఞానాన్ని అందించారు" అని చెప్పిండారు. అప్పుడు నేననుకున్నాను, ఒక గురువు పత్రి మేడం ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైతే పత్రిజీ వర్క్ చేస్తారో వాళ్ళు ఈ ప్రపంచంలోనే భూమి పైననే ఎక్కడున్నా వాళ్ళు పత్రి సార్‌ని కలిసినా, కలవకపోయినా, తనకి సమస్యలున్నావని చెప్పుకున్నా, చెప్పకపోయినా, వాళ్ళు అసలు ఎక్కడున్నా వాళ్ళు గురువుగారు ఇప్పుడొచ్చి నన్ను కాపాడాలి అని తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా, ఆయన ఎక్కడున్నా తన కణ కండ్ల రెప్పల్లాగా తను మిమ్మల్ని చూసుకుంటారు. అంటే మేమేమో అనుకుంటాము అరచేతిలో గురువు పట్టుకొని మమ్మల్ని రక్షిస్తాడు అని. అయితే మేడం చెప్పిండారు, తన కన్న రెప్పల్లో పెట్టుకొని ఆ గురువు రక్షిస్తాడు. మీకు అసలుకి ఆ సమస్య, ఆ దుఃఖం వచ్చే కన్నా ముందుగానే మిమ్మల్ని రక్షిస్తారు అని చెప్పిండారు. అప్పుడు నాకనిపించింది, ఓహో! మా నాన్న ఎవరైనా మా నాన్నతో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుంది కదా! అయితే ఆ గురువు నన్ను ఎలా పట్టుకున్నారు అంటే, ఆ 3 డే వర్క్‌షాప్ గురించి మేము వర్క్ చేస్తున్నాం కదా! ఇక్కడ. వర్క్‌షాప్ ఇలా చేయాలి, అలా చేయాలి అరేంజ్‌మెంట్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక్కడ ఒక చోటేమో మా నాన్నకి క్యాన్సరు. అయితే మనం అలా చేస్తున్నాం. అయినప్పటికీ ఆ బంధంలో పడిపోకున్నట్ల అంటే ఆ రోజు వేణు సార్‌తో మనం కూర్చొని 3 డే వర్క్‌షాప్‌లో ఉన్నప్పుడు రేత్రి క్లాస్ అంతా ముగించింది. వేణు సార్‌తో కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడు ఇలా బంధము, బంధరాహిత్యము, కర్మరాహిత్యం గురించి చెప్పుకుంటూ ఉంటే, మేడం బంధరాహిత్యం అంటే అంత ఈజీ కాదు మేడం. ఒక్క సెకండ్‌లో పడిపోతాం మనము. భవబంధనం అంటే అలా ఉంటుంది. భవం అంటే ఒక్క సెకండ్‌లో మిమ్మల్ని పడేస్తుంది. ఎంత ఎరుకతో ఉన్నా గాని పడిపోతాము అని చెప్పిండారు. అవునా సార్! అంటే ఇప్పుడు జీవితం అంటే డ్రామాలాగా కదండీ! అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా
ఆ మజ్జిగలో వెన్నలాగా అలా చెప్తుంటారు కదా! అలాగా కదండీ! మనం డ్రామాలాగా కదండీ! జర్నీలాగా కదండీ! బస్సులో జర్నీ చేసేటప్పుడు ఇలా మన ప్లేస్ వచ్చినప్పుడు దిగుతాం అలా కదండీ! అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు. నేను ఆ రోజైతే విన్నాను. అదేమో ఒక్క పాయింట్‌లో పట్టుకున్నాను. అంటే ఒక్క సెకండ్‌లో మీరు పడిపోతారు అన్నప్పుడు. మళ్ళీ పొద్దున్నే లేస్తే మా నాన్నకి సీరియసు వచ్చేయి అని చెప్తున్నారు. నేను రేత్రే విన్నాను కదా! లేదు నేను బంధంలో పడిపోకూడదు. ఆహ్, ఈ బ మా నాన్న భవబంధనం భవ స జీవితంలో మా నాన్న నాకు తండ్రి ఉండొచ్చు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఒక గురువు మాకు తండ్రి కదా! ఈ తండ్రిని పట్టుకుంటే ఆ తండ్రిని ఈయన విడుదల చేస్తాడు కదా! భవ బంధనం నుంచి విడుదల చేస్తాడు కదా! ఆ నాలెడ్జ్‌తో ఆ రోజు నేనున్నాను. అయితే నెల రోజుల్లో ఈయన బాడీ వికెట్ చేసే రోజు నన్ను శివప్ప సారు నన్ను పట్టుకున్నారు. ఆయనేమో క్లాస్ పెట్టండి అని అడగడము, నేనేమో ఆ డేట్ ఫిక్స్ అవ్వడము, అంతకన్నా ముందుగా నా నాన్న ఆహ్, బాడీ వికెట్ అవ్వడము. అయితే మా నాన్న బంధంలో నేను పడిపోకున్నట్ల ఒక గురువు నన్ను పట్టుకున్నాడు. అరెరే! అని ఆ రోజు నేను ఆ గురువుకి థాంక్స్ చెప్పుకున్నాను. మళ్ళీ ఇంకొక రోజు మా అన్నగారు 2 నెలలు, 4 నెలల తర్వాత మా అన్నగారు బాడీ వికెట్ చేసిండారు. మా నాన్న కన్నా మా అన్న అంటే నాకు ప్రాణంగా ప్రేమించుతాను నేను. నా మా అన్నను. అయినప్పటికీ మా అన్న బాడీ వికెట్ చేసాడు. 4 రోజుల్లో నేను ఒక మేడం గారేమో చాలా చాలా సీరియస్ ప్రాబ్లమ్ అంటే, "సరే రండి పిరమిడ్‌కి పిలుచుకుపోతాను. అక్కడ కింగ్ చేంబర్‌లో ధ్యానం చేసి పత్రి మేడంని కలిస్తే మీ ప్రాబ్లమ్ అంతా తగ్గిపోతుంది. నాకు గాని తగ్గిపోతుంది. నేనెప్పుడు మేడంతో కనెక్ట్ అయి ఉంటాను. మీరు గాని రండి" అని చెప్పి పిలుచుకుపోయిండను. మేడంతో ఒక్కసారి చెప్పేయండి మీ ప్రాబ్లమ్ అంతా క్లియర్ అంతే. మేడం చెప్పించేయండి. ఆ మేడం ఏదో ఒక సేవ చెప్పొచ్చు. ఆ సేవ చేయండి మీరు క్లియర్ అయిపోతారు. అలా నేను అందరికీ చెప్తుంటాను. వాళ్ళకి చెప్పిండని పిలుచుకుపోయిండాను. అక్కడేమో మేడం కలిసాము. మేడం ఏమో ఇంకా నేను లోపలికి వెళ్ళే కన్నా ముందుగానే, "నేను మీ ఊర్లో 5 మహాసమాధులున్నావు కదా! నేనక్కడికొస్తాను. క్లాస్ అరేంజ్ పెట్టు. అయితే 3 గంటలు ధ్యానమే ఉండాలి. అక్కడ ఏమో నో సందేశాలు, నో స్పీచ్‌లు" అని చెప్పిండారు. స్ట్రిక్ట్‌గా చెప్తున్నారు. అది ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో ఇంకా అది చూస్తేనే నేనింకా శతాయగతాయ ఏ ప్రాబ్లమ్ వచ్చినా అదంతా సైడ్‌కి పెట్టేసి నేను ఈ క్లాస్ అరేంజ్ పెట్టాలి. అంత ప్రేమతో, అంత స్ట్రిక్ట్‌గా, అంత బాధ్యతతో నాకు బాధ్యతనిస్తున్నారు మేడము. సరే ఓకే మేడం చెప్తాను చేస్తాను మేడం. నాకది ఈజీ మేడం. అక్కడ గురువుగారు మేమడిగితే ఇచ్చేస్తారు మేడం. అస్సలు ఖర్చులు గాని రాదు మేడం. అన్ని రకాలుగా నేను 3 డేస్ వర్క్‌షాప్ అక్కడే చేసుకున్నాను కదా! మాకంతా అక్కడ బాగా తెలుసు కదా! అని చెప్తున్నాను. అవునా! సరే ఇంకొక ప్లేస్‌లో ఏమో ఆ సీతమ్మ తల్లి తిరుగాడిన ప్లేస్ ఉంది కదా! అక్కడికి నన్ను పిలుచుకుపోతావా? అని అడిగారు. అది ఎంతో ప్రేమతో ఒక తల్లి తన కూతుర్ని అడిగేలాగా. ఏమే నన్ను ఆ గుడికి పిలుచుకుపోతావేమే అని ఒక తల్లి కూతుర్ని అడుగుతారు కదా! అలా నన్ను అడుగుతున్నారు. అరే! మేడం ఇంత ప్రేమతో అడుగుతున్నారే! ఆ! మేడం అది గాని ఈజీ మేడం అని చెప్పేసిండాను. నాకు నడవలేనమ్మా అక్కడ లోపలికి పిలుచుకుపోవాలంటే, మేడం ఈ సారున్నారు కదా! మా ఆయన ఫ్రెండ్‌ని ఆ రోజు పిలుచుకుపోయినాను. ఈ సార్‌ని అడిగితే ఈ సార్ అన్నీ అరేంజ్ పెట్టేస్తారు మేడం. లోపల వరకు తీసుకుపోవచ్చు. ఈయనకి అక్కడ తెలిసినోళ్ళంతా ఉన్నారు. పర్మిషన్ ఇస్తారు అని చెప్పిండాను. సరే అని చెప్పిండారు. ఇంకా వచ్చిండాను. ఇంకా 15 రోజులు దాని గురించి నేను ఆలోచించాలి. మేడం వస్తారు. ఆ వర్క్‌షాప్ ఇలా చేయాలి, అలా చేయాలి, డబ్బులు అరేంజ్ పెట్టాలి. అంత అది ఇంకా ఏదో మాస్టరొస్తే అరేంజ్ పెట్టేది వేరే. ఇంకా ఇప్పుడు వస్తున్నది పత్రి మేడం కదా! పత్రి మేడం వస్తే ఇంకా ఎంత గొప్పగా మనం అరేంజ్ పెట్టుకోవాలి. ఎంతమంది తీసుకురావాలి. అక్కడ ఎంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చాలి. మేడంకి ఆనందమయ్యేలాగా నేను చేయాలి. ఇంతవరకు నాకొచ్చే ఎన్నో సమస్యలకి మేడంతో నాకు సొల్యూషన్ దొరికింది. అయితే ఈరోజు మేడం మా ఊరికొస్తున్నారు. అది నాకు బాధ్యత ఇచ్చారు కదా! అది ఇంకా గొప్పతనం గదా! అని బాగా అరేంజ్ పెట్టుకున్నాను. బాగా క్లాస్ జరిగింది. తర్వాతయితే ఆలోచించాను. మన మా అన్న పోయాడు అని అన్న ఆహ్, అన్న గురించి ఆలోచిస్తూ, ఆ బాధలో నేను పడిపోకున్నట్లు ఆ బంధం నుంచి బయటికి తీసుకురావడానికి ఒక గురువు ఎంతైనా మమ్మల్ని పట్టుకొని రక్షిస్తాడు అని ఆ రోజు కానీ అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఈరోజు ఈ క్లాస్‌లో నేను రావాలంటే, ఇప్పుడు వారం రోజుల ముందు ఇంకొక మా పెద్దనాన్న మనుమడు తను సూసైడ్ చేసుకొని బాడీ వికెట్ చేశాడు.
అయితే అది నాకు బాధేమీ ఎక్కువ లేదు. వాళ్ళతో నాకు అంత అటాచ్‌మెంట్ ఏమీ లేదు. అయినప్పటికీ ఎందుకో సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ చూస్తే మా అన్న కొడుకుకి తను 10,00,000 మోసం చేశాడు. అరెరే! ఆయనేమో హైయర్ ఎడ్యుకేషన్‌కి ఇంకొక దేశానికి తను వెళ్ళాలని ఆ డబ్బులు పెట్టుకొనుంటే, ఈయనేమో మోసం చేసి ఆ డబ్బులన్నీ లాగేసుకొని తను బాడీ వికెట్ చేశాడే! ఇంకా ఆ డబ్బు రాదే! ఇంకా దాంట్లో పడిపోయాను. వారం రోజుల నుంచి అదే మాట్లాడుతున్నాను. అదే ఆలోచిస్తున్నాను. మోసం జరిగిందే అని. అయితే మళ్ళీ అఖిల మేడం గారు నాకు ఫోను చేసి చెప్పిండారు. "మేడం మీది పత్రిజీ ప్రబోధాలు చెప్పండి" అని. ఈ రోజుకి మళ్ళీ నేను అది మర్చిపోయాను. అదే టైంలో నేను ఇది జ ఈ ఇది ఇన్సిడెంట్ జరగకన్నా ముందుగానే ఆ మేడం గారు నన్నడిగారు. "మీరు క్లాస్ చెప్పండి" అని. అయితే తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత దీంట్లో ఇంకా పడిపోయాను నేను వారం రోజుల నుంచి. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఎందుకలా చేశాడు? ఎందుకిలా చేశాడు? ఇక్కడేం జరిగిండొచ్చు? అక్కడేం జరిగిండొచ్చు? ఎవరి ద్వారా జరిగిండొచ్చు? ఇలా నేను ఆలోచిస్తున్నాను. అయితే ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ పోయిందే. ఎందుకంటే ఆ అబ్బాయి చిన్నప్పుడున్నప్పటి నుంచి నా ఇంట్లో చదివాడు. మిడిల్ స్కూల్ వరకు. మళ్ళీ నా తమ్ముడితో చదివాడు. ఇలాంటి అబ్బాయి ఎడ్యుకేషను ఆయన ఫ్యూచర్‌కి దెబ్బ పడిందే అని చాలా బాధపడుతున్నాను నేను. నా కొడుకుకి దెబ్బ తగిలితే ఎలా అంతకన్నా డబల్ బాధపడుతున్నాను. మా అన్నగారు లేదే ఇప్పుడు. మా వదిన గారే ఆమె ఎలా భరిస్తుంది? మా తల్లి తన వయస్సయింది. తను ఎలా భరిస్తుంది? ఇది తెలిస్తే అని బాధపడుతున్నప్పుడు రేపు మేడం గారు, "మేడం రేపు మీది పత్రిజీ ప్రబోధాలు క్లాస్ ఉంది మేడం. నేనిప్పుడు ఫ్లేయర్ పెట్టిండని చూసుకోండి" అన్నప్పుడు, అప్పుడు నేననుకున్నాను. అరెరే! ఈ ఈ బాధ నుంచి నన్ను ఆ గురువు పట్టుకున్నాడే అని. అప్పుడు నాకు తెలిసింది. పత్రి మేడం చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. మీరెక్కడున్నా, ఆయన్ని తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు, రక్షిస్తాడు అని. అంటే ఒక గురువు అంటే జ్ఞానం గదా! గురువు వ్యక్తి రూపం గాదు గదా! అంటే ఇప్పుడు జ్ఞాన రూపంగా నేనిక్కడ చెప్పాలన్నా గాని నా నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే చెప్పగలను కదా! అయితే నా రేత్రి నుంచి మళ్ళీ నేను అనుకున్నాను. అరెరే! గురువు ఎప్పుడు పట్టుకుంటాడు అని. మళ్ళీ తర్వాత మా అన్న కొడుకు ఆయన ఎడ్యుకేషన్‌కి దెబ్బ తగిలిందే అని నేను బాధపడుతున్నప్పుడు మా వదిన గారు, అన్నగారు మా వదిన గారు తమ్ముళ్ళిద్దరున్నారు. ఒక్కడేమో అమెరికాలో ఉన్నాడు. ఒక్కడేమో చెన్నైలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ మా వదిన గారు చెప్పిండారు. "అక్క నువ్వు బాధపడొద్దు. 10,00,000 పోతే పర్వాలేదు. ఈ అబ్బాయికేమి జరగొద్దు. నువ్వు తిట్టడము, మళ్ళీ ఆయన బాధపడడము, ఆయనేమన్నా సూసైడ్ చేసుకోవడము, మళ్ళీ అబ్బాయి జీవితానికే దెబ్బ తగులుతుంది. వద్దు. ఆ డబ్బులు నేనిస్తాను. మనమిద్దరు కలిసి ఇస్తాము. అబ్బాయి ఎడ్యుకేషన్ మనం జేపిస్తాము. తర్వాత వాడు ఉద్యోగానికి చేరుకున్న తర్వాత, వాడు సంపాదించిన తర్వాత కావాలంటే మేము తీసుకుంటాము. అంతవరకు ఉంచుకో" అని. అయితే మా వదిన గారు గాని చెప్పిండారు. వద్దు మీతో ఫ్రీగా ఇప్పించుకోవడం అయితే వద్దు. నాతో బంగారు సొమ్ములున్నవి నేనిస్తాను. మేము డబ్బులు తిరిగిచ్చే వరకు ఈ సొమ్ములు మీరే పెట్టుకోండి. తర్వాత నా కొడుకు ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ ఈ బంగారంతా ఇప్పించుకుంటాను అని మా వదిన గారు గాని చెప్పింది. తర్వాత నాకనిపిచ్చింది. నేను ఈ రోజుకి అనుకున్నాను. మనం గురువుని పట్టుకుంటే, గురువు ఎన్ ఎలాగైనా ఎంత పెద్ద దెబ్బ తగిలినా గురువు రక్షిస్తాడు అని ఈ రోజుకైతే నేను అర్థం చేసుకున్నాను. దీన్ని ఎవరికైనా నేను అనుభవాలు చెప్పగలను. ఒక గురువు రక్షిస్తాడు. ఎన్ని లక్షల దెబ్బ తగిలినా, ఎంతైనా నాకీ నెల రోజుల నుంచే నా లోపల సిక్స్త్ సెన్స్ చెప్పేది. అబ్బాయికేమో జరుగుతుంది అని. నేను మైసూర్‌లో ఉన్నాను. అప్పుడు నేననుకున్నాను. ఎప్పుడు చాముండమ్మ కొండ ఎక్కాలి. ఎప్పుడు అక్కడికి వెళితే నేను మెట్లెక్కడము, దర్శించుకోవడము, రావడము, మళ్ళీ మెట్లు దిగి రావడము ఇలా నా సంకల్పం చేసేదాన్ని. ఇప్పుడు గాని ఆ అబ్బాయి వేరే దేశానికి వెళ్తున్నాడు. ఆయనకేం జరుగుతుందేమో, ఎందుకో నా లోపల అలా వస్తా ఉందే. ఆయనకేమో అయిపోతుంది. ఆయన తిరిగి రాదు అని అనిపిస్తూ ఉందే. పోదాంలే చాముండమ్మ రక్షిస్తుందిలే అని మెట్లెక్కొని పోయి
అక్కడ చాలా రష్‌గా ఉంటే దర్శనం ఏమో చేయలేదు. అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చిండాను. అయితే ఆ చాముండమ్మనే రక్షించింది. ఎవరైతే మా అబ్బాయికి డబ్బులు మోసుకించారో 10,00,000 డబ్బులు, ఆ అబ్బాయే బాడీ వికెట్ చేసాడు. అబ్బాయే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే, ఆ అబ్బాయి ఉన్నప్పటి నుంచే ఇంతవరకు మరీ దొంగిలించుకోవడము, మరీ మోసాలు చేసడము, వాళ్ళ తల్లిదండ్రులు గారిని అలాగనే సపోర్ట్ చేయడము, ఎంతో మందికి వాళ్ళు మోసం చేశారనమాట. అయితే ఈ అబ్బాయి ఇంకా ఆయన కంటిన్యూయస్‌గా ఉండింటే, ఇంకా ఎన్ని సమస్యలు వచ్చేదో ఆ అబ్బాయి ద్వారా. అయితే చాముండమ్మ రక్షించింది. ఎంతో మందికి ముక్తినిచ్చింది అని నేనైతే ఈరోజు ఆ చాముండమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్తాను. ప్రతిసారికి ధ్యానానికి కృతజ్ఞతలు చెప్తాను. ధ్యానము, జ్ఞానము, ముక్తి అంటే ధ్యానం ద్వారా ఏమైనా జరుగుతుంది అనుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానం వస్తే ఎన్ని సమస్యల నుంచైనా అసలు భవబంధనం నుంచే ముక్తి దొరుకుతుంది అంటే సమస్యల గురించి మనం ఆలోచించడమే కాదు. మేడం చెప్తారు, ధ్యానం మాత్రమే చేయండి. ప్రతిసారి ఒక్కటే చెప్పారు. అదొక్కటే చేయండి. అన్నీ వచ్చేస్తవి దాంట్లోనే అని చెప్పిండారు. నేను అదొక్కటే చేస్తాను. అందరికీ అదొక్కటే చెప్తాను. ఈ ధ్యానానికి జై, పత్రిజీకి జై, మేడంకు జై, మీకు జై, పత్రిజీ ప్రబోధాలకు జై, ఈ గ్రూప్‌కి జై. జై, జై, జై. జై హో పత్రిజీ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ త్రివేణి మేడం. సో మీ యొక్క అనుభవాలు నిజంగా చాలా చక్కగా అసలు నిజమే మీరు చెప్పినట్టు మనకి ధ్యానం రాకముందు ఏంటంటే మొగుడు తిట్టినా ఎవరు తిట్టినా అలగడం, వారం రోజులు ఎందుకు తిట్టారు అనేది అది నిజంగా నా లైఫ్‌లో కూడా నేను అంతే ఇంకా వారం రోజులు అన్నం తినేదాన్ని కాదు. ఎందుకు వీళ్ళు మనల్ని తిట్టాలి? ఇంత కష్టపడి మనం చేస్తుంటే అసలేంటి అనేది. అది నిజం అది. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో అప్పుడు ఏదైనా సరే ఓకే. అన్నిటిని యాక్సెప్ట్ జేస్తాం. అంటే అక్కడ అర్థమైంది ఏందనేది. అప్పుడు ఈ అలగడాలు, కోపగించుకోవడము, తిట్టడం హ్మ్. ఇంక లేదనమాట. సో, నిజం అలా మీరు చెప్తుంటే మళ్ళా నా అనుభవాలు నాకే గుర్తొచ్చినాయన్నమాట. అలా అవును నేను గూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని. సో, నిజంగా ఈ ఒక జ్ఞాన మార్గంగానే మనం రాకపోయుండింటే, నిజంగా అలానే ప్రతిదానికి ఏడవడం, బాధపడడం, అలగడం ఇదే మన జీవితమంతా అయ్యో! అనేసి అలానే మన జీవితం వ్యర్థంగా జీవిస్తాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం వస్తదో దాని ధ్యానం చేస్తామో అప్పుడు జ్ఞానం. సో, ఎంతో చక్కగా మీరు దాన్ని తెలుసుకొని మరి ప్రతి విషయంలో మరి ఎన్నో మరి మీ నాన్న ఆ పరిస్థితిలో ఉన్నా గూడా మీరు ఆ క్లాస్ నిర్వహించడం గానీ, మరి ముందు ముందు ఫస్ట్ ధ్యానం జేసుకుంటున్నా నిజమే ధ్యానం జేస్తున్నా మాస్టర్స్ చెప్తున్నా మనకర్థం గాదు. ఏమో వీళ్ళేం జెప్తుండ్రో మాస్టర్స్ అంటుండ్రు, దేవుళ్ళంటుండ్రు. ఎట్టబ్బా! నాకు గూడా అదే ఉనింది. ఏంటసలు ఎలా మనం అదంతా ఏంటనేది. సో, మీరు చెప్పినట్టు 100% ఫస్ట్ మనకి ఆ స్వ అనుభవం అయ్యేంత వరకు గూడా మనకది అది ఒక రకంగా వాళ్ళు చెప్పేది అంతగా మనకి అర్థం అవ్వదు. కానీ ఎప్పుడైతే అందుకే మనం ధ్యానం జేస్తూ, స్వాధ్యాయం జేస్తూ, సజ్జన సాంగత్యం మరి మీరెంతో చక్కగా మరి చూడండి ఆ జూమ్ పెట్టడం గాని, మరి మాస్టర్స్ అనుభవాలు చక్కగా అందరిది వింటూ, ఓహ్! ఇట్ట గదా మనం తెలుసుకోవాలని చక్కగా వాటినన్నీ తెలుసుకొని మరి అది చాలా ఇంపార్టెంట్. సో, దాని ద్వారా ఏంటి, ఏమనే విషయం మీకర్థమైంది. మాస్టర్స్ మరి నందా సార్ గాని, మరి ఎంతో గొప్ప మాస్టర్స్ అందరూ చెప్పడం ద్వారా, ఓహ్! ఇలా ఉంటదా? ఓకే. ఈ రకంగా ఓహ్! ధ్యానం చేస్తే మనకిదా? అందుకే పత్రి సార్ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అంటాడు. సో, దాని ద్వారా మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్న పత్రి సార్ ఎంత గొప్ప వ్యక్తి. మరి మన ఎంతో మంది మాస్టర్ ఎందుకంటే పత్రి సార్ ఎక్కడో ఉంటాడు. మనకి ఏంటి అనేది తెలీదు. సో, ఎప్పుడైతే మాస్టర్స్ వాళ్ళ గురించి చెప్పు అబ్బా! ఇంత గొప్పవారా పత్రిజీ సార్ అని మాస్టర్స్ వాళ్ళు చెప్పే వాళ్ళ మాటల ద్వారా మనకర్థమవుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ద్వారానే ఆయన ఏంటనేది మనకర్థమైంది. కాబట్టి అప్పుడు మన ధ్యాస వాళ్ళ మీద పెడతాం. సో, మీరు చెప్పినట్టు ఆ కథ అసలు అద్భుతం. ఆ నమ్మకం. ఎప్పుడైతే అది దొంగవాడుండని, ఎవ్వరైనా ఉండని, ఎప్పుడైతే ధ్యాస పెడతామో, ఎప్పుడైతే మనం మమేకమై ఏకాగ్రతలో దాన్ని నిగ్నమవుతామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే నమ్ముతామో, అది ఏదైతే కావాలో అది వచ్చి తీరుతది అంతే. అది భక్తి అయినా, ఏదైనా సరే మనము అక్కడ ఎప్పుడైతే ధ్యాస కంప్లీట్‌గా అక్కడ ఒక విశ్వాసంతో ఎప్పుడైతే మమేకం అవుతామో, మరి అతను మరి దర్శించాడు. మనం అనుకుంటాం ఏందబ్బా పూజలు 24 గంటలు చేస్తూ, భజన చేస్తూ గూడా మనకెందుకు దర్శనం కలగలేదు అంటే,
పూర్తిగా అక్కడ ధ్యాస ఎక్కడైతే పెట్టాలో అక్కడ ధ్యాస పెట్టటం లేదు. సో, ఈ ధ్యాస అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు. సో, ధ్యానం గూడా అంతే. మనం కళ్ళు మూసుకున్నాము, ఊరికే ఏదో ఆలోచన కాదు. ధ్యాస అనేది శ్వాస మీద ధ్యాస అన్నది సార్. సో, ఎప్పుడైతే ఆ ధ్యాస పెడతామో, అప్పుడు మనం మన జీవితంలో అనుభవాలు ద్వారా, జ్ఞానం ద్వారానే ముక్తి. మరి మీరు చెప్పినట్టు అప్పుడు మాత్రమే ఈ ఏడుపు అనేది ఉండదు మనకి. అప్పుడు మనం ఎన్ని సమస్యలొచ్చినా గూడా బాధపడము. మరి మీరు చెప్పినట్టు ఒక నొప్పొచ్చినా మనం ఎన్నో అనారోగ్యం అంతకుముందు అయ్యో! నా తలరాతే, నా కర్మే ఏంది అని అనుకుంటాం. కానీ ధ్యానం లేకొచ్చినాక ఇదంతా సహజమే. మనం సహిద్దాము. ఇది కర్మ ద్వారా వచ్చింది. నేనేదో చేశాను. కాబట్టి అనుభవిద్దాం దాని అని ఎంతో ఆనందంగా దాన్ని అనుభవిస్తూ ఉంటామన్నమాట. అక్కడ ఇంక దుఃఖం ఎక్కడుంది అంటే, ఆ దుఃఖం నుంచి మనం విముక్తులవుతాము అనేది నిజంగా చాలా అద్భుతంగా మరి ధ్యానం చేస్తే జ్ఞానం ద్వారా ముక్తి అనే అద్భుతంగా మీ ఒక అనుభవాల్ని జోడించుకుంటా ఎంతో అద్భుతంగా. అందుకే పత్రిస్తారు అనుభవాలనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు పొందిన అనుభవాల ద్వారా మీరు ఎలా ఒక ఎన్‌లైట్‌మెంట్ సోల్ అయ్యారనేది ఎంతో చక్కగా ఈరోజు వివరించారు మేడం. నిజంగా మీకు టీమ్ తరపున ఈ ఒక జగద్గురు పత్రిజీ టీమ్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. మేడం. థాంక్ యూ. సో, మాస్టర్స్ మరి చూడండి ఎంతో అద్భుతంగా ఒక్కొక్క మాస్టర్స్ కూడా ఎంతో చక్కగా వారి అనుభవాలు, వాళ్ళు పుట్టిన ఆ ఒక అనుభవం ద్వారా వాళ్ళ జీవితాన్ని ఎలా అద్భుతంగా మరి తీర్చిదిద్దుకున్నారో మనందరికీ కూడా తెలిసిందే. సో, అలానే ఈరోజు సాయంత్రం గూడా మనకి పత్రిజీ ప్రభుహోదాల్లో మరి లీలాకుమారి మేడం గారు మరి ముక్తికి గూడా ఒక టెక్నిక్ ఉంది అని ఆ ఒక చక్కటి టాపిక్ ని మనకు అందిస్తున్నారు. కాబట్టి అందరూ గూడా ప్లీజ్ మాస్టర్స్ 9-9:30 మెడిటేషన్, 9:30-10 మనకు అద్భుతంగా కాన్సెప్ట్ మాస్టర్స్ వివరిస్తారు మాస్టర్స్. కాబట్టి అందరూ గూడా జాయిన్ అవ్వండి. చక్కగా ఈ ఒక ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఈ ఒక సెషన్ ని క్లోజ్ చేసుకునే ముందు మన అమృత వాక్యాలు చెప్పుకొని ఈ ఒక సెషన్ ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. సో, ప్లీజ్ అందరూ అన్‌మ్యూట్ చేసుకోండి. అహింసో పరమో ధర్మః. అహింసా అహింసో పరమో పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః. సత్యమేవ జయతే. సత్యమేవ సత్యమేవ జయతే. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా లోకా సమస్తా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. జై హో జై హో బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ సుభాష్ సుభాష్ పత్రిజీ. పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో ఆల్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ హో జయ జయ జయ. జయ హో జయ హో జయ హో జయ జయ జయ. జయ హో. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా మనం సాయంత్రం కలుద్దాం మాస్టర్స్. బాయ్. ధన్యవాదాలు.